హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈసారి మిల్లెట్స్తో దోశ రెసిపీ చూపిస్తున్నాను. 1 కప్పు బియ్యం అండి. అదే కప్పుతో 1 కప్పు జొన్నలు. నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను. పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చండి. నా కాడైతే తెల్ల జొన్నలు ఉన్నాయని వేసుకున్నాను. 1 కప్పు సజ్జలు, అలాగే 1 కప్పు రాగులు. మొత్తం 4 ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో మెజర్ చేశానండి. అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. నార్మల్గా అయితే బియ్యము మినపగుండ్లతో వేసుకుంటారు కదా. నేనైతే ఈసారి మిల్లెట్స్తో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో చెప్తానండి. అదే కప్పుతో 1 కప్పు మినపగుండ్లు, 4 కప్పులకి 1 కప్పు మినపగుండ్లు, 1 పావు స్పూన్ అంతా మెంతులు వేసుకున్నాను. వాటిని కూడా మంచిగా కడుక్కున్నానండి. వీటిని సపరేట్గా నానబెట్టుకోవాలి మినపగుండ్లని. ఎందుకంటే మిల్లెట్స్ అయితే నానటానికి 8 అవర్స్ టైం అయితే తీసుకుంటాయండి. మినపగుండ్లు అయితే మనకి 3 to 4 అవర్స్ నానితే చాలు. మిల్లెట్స్ని కంపల్సరీ 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నేను మిక్సీ వేసేటప్పుడు కూడా మిల్లెట్స్కి మిల్లెట్స్, అలాగే మినపగుండ్లకి మినపగుండ్లు, దేనికి అది సపరేట్ వేసుకున్నానండి. ఎందుకంటే మినపగుండ్లు మెదగటం కూడా త్వరగా మెదుగుతాయి. మిల్లెట్స్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి అలా మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిని కూడా మిల్లెట్స్ పిండిలో కలిపానండి. ఈ 2 పిండిలని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేయాలండి. మూతని ఇలా బోర్లిచ్చడం వల్ల మంచిగా ఫర్మెంటేషన్ జరుగుతుంది. అదే పొంగు వస్తుంది అంటారు కదా, అలా పులవాలండి పిండి. అలా పులిసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మనకి రుచికి సరిపడ్డంత సాల్టు, అలాగే కొద్దిగా వాటర్, బ్యాటర్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. మనకి దోశ బ్యాటర్ లాగా వచ్చేలా చూసుకోవాలి. చిక్కగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదు. మనం తయారు చేసుకున్న పిండిని ఇప్పుడు దోశ ప్యాన్ వేడెక్కినాక దోశ ప్యాన్ మీద వేసి దోశలాగా స్ప్రెడ్ చేయటమేనండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వేసినా కూడా దోశ బాగానే వచ్చింది. చూడండి, మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీకు చూపిద్దామని ఫ్లిప్ చేశానండి. మంచిగా కాలింది. దోశ అయితే టేస్టీగా వచ్చిందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే, మన మిల్లెట్స్ దోశ రెడీ.